జప్ మా ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో గైస్ ఇవాళ అయితే నేను గ్రౌండ్కి అయితే వెళ్ళలే, ఎందుకంటే ఊరికే నేనైతే బ్యాటింగ్ ఇంకా బౌలింగ్ వీడియో పెట్టుకుంటూ కూర్చుంటున్నా. దానివల్ల అయితే కొద్దిగా వ్యూస్ తక్కువ అయిపోతున్నాయి, ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతలే. ఓకే, ఇప్పుడు అయితే నేను కాంటెంట్ చేంజ్ చేద్దాం అనుకున్నా, కానీ అది నిన్న మాట్లాడదాం అనుకున్నా కానీ అవ్వలే, టైం అసలు దొరకలే కూడా, ప్లస్ నైట్ కూడా అయిపోయింది. ఇవాళ అయితే మాట్లాడతా. ప్లస్ నేను కొత్త ఛానల్ కూడా క్రియేట్ చేసిన, నేనైతే కింద డిస్క్రిప్షన్లో పెడతాను, నేను ఒకసారి చూసుకోండి. ఓకే, దానికి పోయి కూడా ఒకసారి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదైతే గేమింగ్ ఛానల్, అది నేనైతే మండే స్టార్ట్ చేస్తా. సో గైస్ ఇప్పుడు టైం వచ్చి 10 అవుతుంది. నేను ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా. సాటర్డే ఇవాళ ఫాస్టింగ్ ఉందాం అనుకున్నా, ఫాస్టింగ్ ఉన్నా కానీ నేను గుడికి అయితే వెళ్ళలేకపోయినా, ఇంట్లో నేను మొక్కుకున్నా. సో గైస్ ఇప్పుడు కాంటెంట్ చేంజ్ గురించి అయితే నేను 12కి అయితే మాట్లాడతా. చలో, నేనైతే కాంటెంట్ గురించి మాట్లాడదాం అనుకున్నా కదా, ఇప్పుడు టైం అయితే 12 అవుతుంది. నేను ఏమనుకుంటున్నా అంటే కాంటెంట్లో ఏమేమి చేంజెస్ చేద్దాం అనుకుంటున్నా. ఎడిటింగ్లో అయితే చేంజెస్ అవుతుంది, ప్లస్ ఇంకోటి ఏమో నేను కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుంటున్నా. లైక్ ఇలాంటి పక్కన చూపిస్తున్నా చూడండి, అలాంటి ఐటమ్స్ అయితే కొందాం అనుకుంటున్నా. ఫస్ట్ మైక్ అయితే కొంటా, దాని తర్వాత ఎందుకంటే క్లియర్ ఆడియో లాగా వినిపించాలిగా మీకు, అలా అని మైక్ అయితే కొంటా ఒక తక్కువ రేట్లా, వైర్లెస్ది బ్లూటూత్ది కొనేస్తా. దాని తర్వాత మళ్ళా నేనైతే ఫోన్ హోల్డర్ తీసుకుంటా, హెడ్ది. ఓకే, ఇలా పెట్టుకొని అయితే నేను ఆడచ్చు బ్యాటింగ్, లేకపోతే వేరే వాళ్ళకి చేతిలో ఫోన్ ఇవ్వకుండా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా నేనైతే ఫోన్ హోల్డర్ అయితే కొంటా. దాని తర్వాత అయితే నేను కొద్దిగా గేమింగ్ ఛానల్లో కూడా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నా. అది గేమింగ్ ఛానల్లో అయితే ఓపెన్ చేసిన కొత్తది. అది ముందది ఏమైందంటే కాపీరైట్ స్ట్రైక్ పడి నాదైతే పోయింది. అంటే పోయమంటే పోవడం కాదు, నార్మల్గా లైవ్ స్ట్రీమ్ చేయడానికి అయితే వస్తలే. ఇప్పుడు కొత్త గేమింగ్ ఛానల్ అయితే ఓపెన్ చేసిన, అదైతే కింద లింక్ అయితే పెడతాను మీకు, దానికి పోయి అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. దాంట్లో నేను టైమింగ్స్ ఏమనుకుంటున్నా అంటే 12 నుంచి 3 దాకా ఒకటి, మళ్ళీ ఏమో 9 నుంచి 12 దాకా ఒక గేమింగ్. అంటే మార్నింగ్ ఇంకా నైట్, ఈవినింగ్ ఇంకా నైట్ అయితే నేనైతే బ్లాగ్ గేమింగ్ అయితే చేస్తా. అంటే దాంట్లో కూడా కొద్దిగా అంతా ఫోకస్ చేసి ఆడదామని. ఓకే, కానీ నా ఫోన్ అంతా సపోర్ట్ చేయదు అనుకోండి, అయినా కూడా చేస్తా. అంటే చిన్న ఫోన్ కదా దాంట్లో, అందుకే ఇప్పుడు దాంట్లో ఫోకస్ చేయాలి. ఇంకా దీంట్లో అయితే ఎంత వ్లాగింగ్లో అయితే ఎంత మంచి ఎడిటింగ్, ఇంకా మంచి థంబ్నెయిల్స్ అయితే పెడతా. సో సబ్స్క్రైబర్స్ అయితే పెరగాలని నేను అనుకుంటున్నా. ఓకే, వ్యూస్ కూడా తక్కువ అయిపోతున్నాయి, డైలీ రొటీన్ కూడా మార్చాలి, ఒకటి పెట్టుకుని కూర్చోవద్దు. ఓకే, నేను అదే అనుకుంటున్నా. ఇప్పుడు డైలీ రొటీన్ అయితే మార్చుకొని టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చాలా టైం టేబుల్స్ అయితే ప్రిపేర్ చేయాలి. నేను అనుకుంది అయితే ఇవన్నీ ఐటమ్స్ అయితే ఉందాం అనుకుంటున్నా, మీకు పక్కన అయితే చూపిస్తున్నా కదా, అవన్నీ ఐటమ్స్ అయితే ఉందాం అనుకుంటున్నా. ఓకే, మీకు ఏమైనా తక్కువ రేట్లో ఎక్కడైనా అంటే తక్కువ రేట్లో ఏమైనా దొరికితే నాకైతే ఒకసారి కమెంట్లో అయితే పెట్టేయండి, నేను అది ఒకసారి పోయి చెక్ అయితే చేస్తాను. ప్లస్ ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా నాకు ఒకసారి చెప్పేయండి, నేను కొద్దిగా చేంజెస్ అయితే చేసుకుంటా, నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే. ఇప్పుడు ఆ మిస్టేక్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటూ కూర్చోవాలి, ఎందుకంటే మంచి మంచి కంటెంట్ చేయాలి కాబట్టి నేనైతే చేస్తున్నా. నా బర్త్డే దాకా అయితే నేను 1000 సబ్స్క్రైబర్స్ చేసుకుందాం అనుకుంటున్నా, రెండిట్లా, గేమింగ్లో ఇంకా దీంట్లో బ్లాగింగ్లో. చూడాలి, జూలై దాకా అయితే అవ్వచ్చు ఏమో. ఇప్పుడైతే తక్కువ ఉన్నారు కదా సబ్స్క్రైబర్స్, నేనైతే ట్రై చేస్తాను, అంత ఘోరంగా ట్రై చేస్తా. ఇప్పుడు నేనైతే ఇవాళ ఏం తినొద్దు, ఎందుకంటే ఫాస్టింగ్ కాబట్టి. ఒకటి ఫ్రూట్స్ తప్ప, ఫ్రూట్స్ ఇంకా ఇది ఏమంటారు కోకోనట్ వాటర్, లేకపోతే నార్మల్ వాటర్ అయితే తాగొచ్చు. సో గైస్ అయితే క్రికెట్ ఆడడానికి అయితే వెళ్తున్నాం. ఇవన్నీ బ్యాట్ అన్నీ రెడీ అయిపోయినాయి, టైం వచ్చి 3:30 అవుతుంది. ఇప్పుడు దాకా తిన్నా. ఇప్పుడు అంటే తినడం అంటే ఫ్రూట్స్ అవన్నీ తినేసిన. ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తాం, గ్రౌండ్కి వెళ్ళాక అయితే మీకు చూపిస్తా. ఇవాళ తక్కువ మంది వస్తారేమో నాకు తెలుసుంటే, ఆడ గ్రౌండ్లో అయితే పక్కా ఆడతాం. చలో, ఇప్పుడు గ్రౌండ్కి వెళ్ళాక అయితే మీకు చూపిస్తా. సో గైస్ ఇప్పుడైతే జెడ్పీహెచ్ఎస్ గ్రౌండ్కి అయితే వెళ్తున్నాం.
ఎందుకంటే మా అక్కడ ప్లేస్ దొరకలే, అందుకే ఇప్పుడు జెడ్పిహెచ్ఎస్ గ్రౌండ్కి వెళ్తాం. మా తమ్ముడుగా సైకిల్ మీద వచ్చిండే, బండి మీద వెళ్దాం అనుకుంటే, అందుకే సైకిల్ తీసుకొని వెళ్తున్నాను నేను. ఇప్పుడు డైరెక్ట్ గ్రౌండ్కి వెళ్ళాక అయితే మీకు చూపిస్తా. ఓకే చలో. ఇప్పుడైతే మ్యాచ్ ఆడదాం అనుకున్నాం, కానీ అంకుల్ వాళ్ళు వచ్చి వెళ్ళిపో అన్నారు. ఏదో ఎగ్జామ్స్ అంట జెడ్పిహెచ్ఎస్ స్కూల్కి. సో వేరే గ్రౌండ్ అయితే చూసి ఆడ అయితే ఆడతాం. చలో ఇప్పుడు పోతాం. ఇప్పుడైతే గ్రౌండ్కి వెళ్ళి అయితే వచ్చేసిన, కానీ చాలా అన్ని గ్రౌండ్లు వెతుకుంటూ వచ్చినాం, కానీ అది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ గ్రౌండ్ కాడ వెళ్తే ఆయన వద్దన్నాడు, ఆడొద్దు అన్నాడు. ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయంట వాళ్ళకి, వదిలేసినాం. ఆడ నుంచి మళ్ళా మరి అక్కడ ఉంటుంది ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చే గ్రౌండ్ కాడ ఉంటుంది, ఆడ పోయి ఆడినాం. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి అయితే వస్తా, గుడ్డకి వెళ్ళాలి. చలో ఫ్రెష్ అప్ అయ్యి అయితే వచ్చేస్తాం. ఓకే ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయినా, ఇప్పుడు డైరెక్ట్ గుడికి అయితే వెళ్ళాలి. ఓకే చలో వెళ్ళే దారిలో అయితే నేను బ్లాగ్ తీస్తా. ఓకే ఇప్పుడైతే నేను ఒక్కనే వెళ్తున్నా గుడికి అయితే. ఓకే ఇప్పుడు వెళ్ళే దారిలో అయితే ఉన్నా, డైరెక్ట్ గుడికి వెళ్ళాక అయితే మీకు చూపిస్తా. అంటే గుడి లోపల అయితే బ్లాగ్ అయితే చేయలేదు. చలో గుడికి అయితే వచ్చేసిన. గుడి లోపల వెళ్ళాక నేనైతే బ్లాగ్ అయితే తీయలేకపోవచ్చు. మళ్ళీ దర్శనం అయినాక మళ్ళీ బయటకు వస్తుంది కదా, అప్పుడైతే తీస్తా. చలో సో గైస్ ఇప్పుడైతే దర్శనం అయితే అయిపోయింది గుళ్ళ నుంచి. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళాలి. ఓకే డైరెక్ట్ ఇంటికి వెళ్ళి నేనైతే చూపిస్తాను. ఓకే ఇప్పుడు కమ్యూనిటీ సెంటర్లో కూడా చూడాలి మ్యాచ్ జరుగుతుందో లేదో, అంటే పెడుతుందో లేదో అని. ఓకే డైరెక్ట్ ఇంటికి వెళ్ళాక అయితే నేను బ్లాగ్ స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే గుడికి వెళ్ళి అయితే వచ్చేసిన. ఇప్పుడు మ్యాచ్ చూడడానికి వెళ్తా. టైం వచ్చి 8:30 అవుతుంది. నేను 7కి బయలుదేరినా, ఇప్పుడు 8:30 అవుతుంది. ఓకే ఇప్పుడు డైరెక్ట్ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నాం నేను ఇంకా మా ఫ్రెండ్స్. ఆడకి వెళ్ళాక అయితే మీకు చూపిస్తా. ఓకే మ్యాచ్గా చలో. జడేజా అయితే వచ్చేసినాం ఇప్పుడు ఇంటికి. ఇప్పుడు అన్నం తినేసి బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తా. ఓకే ఇప్పుడు అన్నంలో ఇంకా కూరలు అయితే, అన్నం అయితే నార్మల్ వైట్ రైసే, కూర అయితే ఇప్పుడు పప్పు అయితే అయింది. అది తినేసి ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేయాలి. సో గైస్ బ్లాగ్ అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.